హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రేగిపళ్ళు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంక నేను ఆదివారం కదా 8కి అయితే లేచి అట్లా కూర్చోయింటే చింటూ అయితే రేగిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. మమ్మీ నీకు ఇష్టం కదా మా ఫ్రెండ్ని అడిగి మళ్ళీ తెప్పించానని చెప్పాడనమాట. నాకు రేగిపళ్ళు చూడగానే చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఎందుకంటే మా స్కూల్ దగ్గర రేగిపళ్ళు కొంచెం ఉప్పు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసి మంచిగా దంచేసి చిన్న చిన్న అప్పడాలుగా చేసేసి ఎండలో ఎండబెట్టి అమ్మేవారు అనమాట. అవి చాలా ఎక్కువగా తినేదాన్ని. అందుకే నాకు రేగిపళ్ళు చూడగానే అప్పుడు రోజులన్నీ గుర్తుకొచ్చాయి. మీలో ఎంతమంది తిన్నారు ఇట్లా? ఇంకా ఆ తర్వాత ఇంకా బీరువాలో బట్టలు అయితే ఉండే అవి కూడా గలీజ్గా పడి ఉంటే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా నాకు అవసరం లేని బట్టలు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని అంట్లుండే అవి కూడా తోమేసుకొని ఇంకా అలాగే వంట అయితే చేసుకుంటున్నాను. మా ఆయన మార్కెట్కి వెళ్తాడు రోజు ఉదయం అని చెప్పాను కదా, వచ్చేటప్పుడు అయితే మటన్ తీసుకొచ్చారనమాట. ఇంకా మటన్ కర్రీ అలాగే అన్నము చపాతీ అయితే చేసుకున్నాను. ఇంకా సాయంత్రం కూడా పనులు ఉంటే తొందర చేసుకొని కూర్చున్నాను. ఎందుకంటే ఈ సినిమా నేను చూడలేదు, ఆ సినిమా అయితే చూస్తున్నాను అనమాట. మంచిగా లైట్లు అయితే ఆఫ్ చేసుకొని నాకు ఇష్టమైన బనానా చిప్స్ అలాగే ఇంకా నిప్పట్లు అయితే తీసుకొచ్చారు మా వారు. అవి తింటూ మూవీ అయితే ఎంజాయ్ చేశాను సాయంత్రం. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్